ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ పిఎంఓ డిఫరెన్సెస్ ఎక్కువగా ఇంటర్వ్యూలో అడుగుతారు. సో నేను చాలా డిఫరెన్సెస్ చెప్తాను. మీకు నచ్చినవి ఒక 5 పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోండి, ఇంటర్వ్యూలో సరిపోతుంది. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? రోల్. ప్రాజెక్ట్ మేనేజర్ అనేది ఒక ఇండివిజువల్, పిఎంఓ అనేది ఒక డిపార్ట్మెంట్ ఆర్ ద టీమ్. అంటే ఒక టీము, పిఎంఓ అనేది ఒక టీమ్. ఆ టీమ్స్లో చాలా పిఎంఓస్లో ఒక పిఎంఓ అనేది ఒక మెంబరు. కానీ ప్రాజెక్ట్ మేనేజర్ అనేది ఒక ఇండివిజువల్, ఒక సింగిల్ పర్సన్. అది రోల్కి వచ్చే డిఫరెన్సియేషన్. నెంబర్ 2 డిఫరెన్సియేషన్ ఏంటి? ఫోకస్. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ పర్టికులర్గా మినిమం అయిన 1 ప్రాజెక్ట్ వాడు హ్యాండిల్ చేస్తాడు. కానీ పిఎంఓ నెంబర్ ఆఫ్ బల్క్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. ఇది సెకండ్ డిఫరెన్స్. థర్డ్ డిఫరెన్స్ ఏంటి? గోల్. ప్రాజెక్ట్ మేనేజరు ఎక్కువగా హీ డెలివర్స్ ద ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. కంప్లీట్గా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయ్యే వరకు ఫుల్ అండ్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్ మేనేజర్ది. అదే పిఎంఓ ఏం చేస్తాడంటే ఆ ప్రాజెక్ట్ 100% డెలివర్ అవ్వడానికి కావాల్సిన సపోర్ట్ వర్క్ అంతా చేస్తారు. ఈ సపోర్ట్స్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఎండ్ టు ఎండ్. నెక్స్ట్, వర్క్ విత్స్. ప్రాజెక్ట్ మేనేజరు ఎక్కువగా ప్రాజెక్ట్ టీమ్తోని, స్టేక్ హోల్డర్స్తోని ఎక్కువగా వర్క్ చేస్తాడు. కానీ పిఎంఓ అయితే చాలా ప్రాజెక్ట్ మేనేజర్స్తోని, లీడర్షిప్స్తోని, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్తోని అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ వర్క్లో అందరితో కూడా ఎంగేజ్ అవుతూ ఉంటాడు పిఎంఓస్. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ రెస్పాన్సిబిలిటీ. పిఎంఓ వర్క్ అనేది ఎక్కువగా ప్రాజెక్ట్ గవర్నెన్స్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాడు. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటి, ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ నుండి ఎగ్జాక్ట్గా ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ వర్క్ నుండి, సో అంత సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకునేది ప్రాజెక్ట్ మేనేజర్. ఇవి వన్ ఆఫ్ ది టాప్ 5 డిఫరెన్సెస్. ఇంకా మీకు డిఫరెన్సెస్ కావాలి అంటే ప్రాజెక్ట్ మేనేజరు ఎక్కువగా ప్రాజెక్ట్ ప్లాన్ని క్రియేట్ చేస్తాడు. అండ్ పిఎంఓ ఏం చేస్తాడు? టెంప్లెట్స్, మెథడాలజీస్ని ఫాలో అవుతూ ఉంటాడు. అవన్నీ కూడా పిఎంఓ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రాజెక్ట్ మేనేజరు డైలీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ ఉంటాడు. అదే పిఎంఓస్ ఏం చేస్తారంటే పోర్ట్ఫోలియో వైజ్ ప్రాజెక్ట్ అంతా కూడా సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకొని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేసి ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రాజెక్ట్ మేనేజరు హ్యాండిల్స్ ద ప్రాజెక్ట్ రిస్క్ అండ్ ఇష్యూస్. అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవో అన్నీ హ్యాండిల్ చేస్తారు. రిస్క్ వచ్చిన, ఇష్యూ వచ్చిన దాని యొక్క సొల్యూషన్ ఫైండ్ చేసి టీమ్ మెంబర్స్తో కనెక్ట్ అయ్యి చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్. అదే పిఎంఓ అయితే ఏం చేస్తాడంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి రిస్క్స్ ఉన్నాయా, ఇష్యూ ఉన్నాయా ఐడెంటిఫై చేసి రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇంకో డిఫరెన్స్ ఏంటి? హీ అలొకేట్స్ ద రిసోర్సెస్ విత్ ఇన్ ద ప్రాజెక్ట్కి కావాల్సిన రిసోర్స్ని అలొకేట్ చేసేదే ప్రాజెక్ట్ మేనేజర్. అదే పిఎంఓ ఏం చేస్తారంటే ఏదైనా మల్టిపుల్ ప్రాజెక్ట్స్లోని రిసోర్స్ అలొకేషన్ కావాలి అంటే వాడు రిసోర్సెస్ని అలొకేట్ చేయడానికి టికెట్స్ రైజ్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ పర్టికులర్గా వర్క్ ఇన్ షార్ట్ టర్మ్ సైకిల్స్. అంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తారు, కానీ షార్ట్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ పిఎంఓ అనేది ఈ వర్క్స్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంప్రూవ్మెంట్స్ ప్రాజెక్ట్స్. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్నో ఇయర్స్ నుండి 3+ ఇయర్స్ నుండి ఉన్న ప్రాజెక్ట్స్ని కూడా పిఎంఓస్ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ప్రాజెక్ట్ సక్సెస్ గురించి అయితే ప్రాజెక్ట్ మేనేజరు కంప్లీట్గా రెస్పాన్సిబుల్ పర్సన్. అదే పిఎంఓ అంటే ఓవరాల్ ద ప్రాజెక్ట్ సక్సెస్ రేట్ని ఒక్క ప్రాజెక్టే కాదు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని కూడా హ్యాండిల్ చేస్తాడు. సో ఇది చాలా డిఫరెన్సియేషన్ పిఎంకి, పిఎంఓకి. మీకు బాగా సింపుల్గా అనిపించేవి 5 పాయింట్స్ నోట్ చేసుకోండి, ఇంటర్వ్యూకి సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.